వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కరువయ్యారు. ఏదైనా ఆపద వస్తే నాడిపట్టి వైద్యం చేసే నాథుడే కరువయ్యాడు. నేడు జరిగిన ఘటన అందుకు నిదర్శనం. కవాల్ గ్రామం లక్ష్మీపూర్ తండాకు చెందిన నూనావత్ శిల్పకు పురిటి నొప్పులు రావడంతో జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో 108 సహాయంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. కానీ అక్కడ ఆసుపత్రి సిబ్బంది ఎవరూ లేరు. చరవాణి ద్వారా సంప్రదించాలనుకున్నా స్పందించలేదు. దీంతో ఏఎన్ఎంలు ప్రసవ ప్రక్రియను పూర్తి చేశారు. మారుమూల గ్రామం నుంచి కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆసుపత్రికి తీసుకువస్తే డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీపూర్ చాలా లోకల్లో ఉంటామండి. మేము డెలివరీ కేసు అని చెప్పేసి పొద్దున వస్తే మాకు ఇప్పటివరకు ఒక డాక్టర్ ఫెసిలిటీ లేదు, ఒక నర్స్ లేదు, నైట్ డ్యూటీ వాళ్ళు లేరు, ఎవరు లేరండి. ఏమన్నా అంటే మేము చేస్తాం కదా, మేము మళ్ళీ డ్యూటీలో ఉన్నామంటున్నారు. ఇదివరకు ఇంతకుముందు ఒక 2-3 సార్లు ఇలా జరిగింది. మేము లోకల్లో ఉన్న వాళ్ళం, మాకు కనీసం సౌకర్యం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎక్స్పెక్ట్ లేకుండా మంచిర్యాల అంటున్నాండి. అంత దూరం వెళ్ళేసరికి వ్యక్తికి ఏమైనా జరిగితే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ. మాకు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ లేదు. ఇప్పుడే కాదు, ఇదివరకు మా జనారం మండలానికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఒక పేరుకి మాత్రమే. కానీ ఎవరు వచ్చినా, ఒక జ్వరానికి వచ్చినా, ఒక బీపీ పేషెంట్ అని, ఒక హార్ట్ పేషెంట్ అని ఎవరు వచ్చినా కానీ ఒక 2 ట్యాబ్లెట్ ఇచ్చి మాత్రమే పంపిస్తున్నారు. కానీ కనీస చికిత్స కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ ప్రెగ్నెంట్స్ వాళ్ళకు ఐరన్ బాటిల్స్ కోసం వస్తుంటే ఇక్కడ పడుకోవడానికి, వాళ్ళకి ఐరన్ ఎక్కించడానికి కూడా కనీసం ఒక బెడ్స్ కూడా చక్కగా లేవండి. ఇక్కడ ఒక 2 నుంచి 3 బెడ్స్ ఉన్నాయి. వచ్చి ఒక ప్రెగ్నెంట్ క్యాండిడేట్ వచ్చి ఒక 2-3 గంటలు వెయిట్ చేస్తే కానీ వాళ్ళకి ఐరన్ బాటిల్ ఎక్కించలేరు. మేము ఇదివరకు చాలాసార్లు వచ్చాము. ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏ రియాక్షన్ లేదు. ఇక్కడ ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వానికి తీసుకెళ్ళి మా జనారం మండలానికి ఒక మంచి డాక్టర్ని పెట్టి ఒక మంచి ఫెసిలిటీని కలిగిస్తారని కోరుతున్నామండి.